మామూలుగా కూడా షేర్ చేద్దాం. వెరీ రీజనబుల్. ఇది కూడా షేర్ చేద్దాం. అరే గిరిగా, నేను కూడా ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా, నాకు కూడా రేపు పొద్దున్న 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఇంత ఇంటర్వ్యూ చేస్తారు కదా. 1 మిలియన్ రేపు పొద్దున్నే? రేపు అంటే రేపు కాదు, ఎల్లుండో, నెక్స్ట్ వీకో. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏం చేద్దామంటావు మరి? మాక్ ఇంటర్వ్యూ ఇద్దాం. అంటే మాక్ ఇంటర్వ్యూ తెలీదా? అంటే ఏంట్రా? అప్పుడు తీసే ఇంటర్వ్యూ ఇప్పుడు తీసేద్దాం. ఎందుకు చేద్దాం రా, ఖాళీగా ఉన్నాం కదా. ఖాళీగా లేను, మా ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అవే ఆ బొక్కడే రీల్సే కదా. వీ కెన్ లెర్న్ లాట్ ఫ్రమ్ దోస్ రీల్స్ రా. ఎస్ హౌస్ లో మటన్ బిర్యానీ పెడతా. కంగ్రాట్స్ ఫర్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. పద ఇంటర్వ్యూ చేద్దాం. Oh my god, pitch meetings. గ్లాసెస్ ఎందుకు? యాటిట్యూడ్ 1 మిలియన్ కదా ఉంటది మినిమం. యాటిట్యూడా? రామచంద్రయ్య ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. సరే, యాటిట్యూడా కాదు, కళ్ళ కనకాల. ఓ కళ్ళ కనకాల. ఎస్, కళ్ళ కనకాల. రే అది కళ్ళ కనకాల సుమ కనకాల కాదురా, రాజు కనకాల. అది కళ్ళ కనకళ్ళు. చి కళ్ళ కళ్ళకళ్ళు. నీ అబ్బా నాకు పోయింది. కళ్ళ కళ్ళకళ్ళు. రెడీ డిస్ట్రాక్షన్స్. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ మ్యాన్. యప్, లెట్స్ డూ ఇట్. ఓకే సార్, లెట్స్ స్టార్ట్. 1 మిలియన్ రీచ్ అయ్యారు కదా మీరు రీసెంట్గా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు అనుకున్నారా ఇంత త్వరగా మీరు 1 మిలియన్ రీచ్ అవుతారని? ఎస్ అనుకున్నాను. అదేంటి? ఎస్ అనుకున్నానండి. అంటే జనరల్గా ఎక్స్పెక్ట్ చేయలేదని అంటారు కదా, ఆ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. యాక్చువల్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసిన 1 వీక్లోనే 1 మిలియన్ సబ్స్క్రైబర్స్. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి, దీన్ని కొట్టాలి. కష్టపడ్డా. ఈ రిజల్ట్ ఒకసారి స్క్రిప్ట్ నుంచి బయటకు వద్దామా? ఎందుకు, బాగానే ఉంది కదా. అంటే ఒకసారి నీ సబ్స్క్రైబర్స్ కౌంట్ చూద్దామని. చూద్దాం. వద్దులేండి. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. కళ్ళజోడిది. సుమా కనకాల పోయినట్టుంది. రాజీవ్ దగ్గరికి వెళ్ళింది. ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దామా? ఓకే. మీరు ఈ స్టేజ్కి రావడానికి ఎవరైనా సపోర్ట్ చేశారా? ఎస్, ఇద్దరు ఆడవాళ్ళు చేశారు. అంటే మీ మదర్ అండ్ వైఫా? కాదు. మరి మా పెద్దదిన, మా చిన్నదిన. హౌ? అంటే నేను ఏ వీడియో పెట్టినా కానీ ఫస్ట్ వాళ్ళే లైక్ కొట్టి కమెంట్ చేస్తారు. మంచి కట్టుబాట్లు సార్. థ్యాంక్స్. ఓకే. మీ వీడియోస్లో మీకు బాగా పేరు తెచ్చిన వీడియో అంటే ఏం చెప్తారు? ప్రాంక్ వీడియో.
అసలు మీ ఛానల్లో ప్రాంక్ వీడియోనే లేదు కదా. అంటే ఇది 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కదా, ఆలోపు వచ్చేస్తుంది. అది అవదాం. మామ ఇప్పుడు మనం కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామా? ఎందుకు 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 ఇదంతా బానే ఉంది కదా. ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. అట్లా కాదురా, ప్రోమో కావాలి కదా. అంటే నువ్వు కొంచెం ఇరిటేట్ తెప్పించే క్వశ్చన్స్ అడగాలన్నమాట. అంటే అరే నీకు నిజంగా వ్యూస్ వస్తాయా, నీ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా, నీ ఛానల్కి అంత సీన్ ఉందంటావా? కాలే క్వశ్చన్ అడగమన్నా, కాల్ చెప్పడాలనిపించే క్వశ్చన్లు కాదు. అంటే ఏదో సమ్ టైమ్స్ అలాగే. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పు. మేము వై యాక్సిస్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము. పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ నాకేం ఏమైనా లేదండి. ఉందా సార్? సార్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయి సార్. ఇప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పి సీదా పోయి బైపాస్ సర్జరీ చేసుకోం కదండి. ముందు స్ట్రోక్ రావాలి. సరే వచ్చాక ఈ నెంబర్కి కాల్ చేయండి సార్. అరే పాపం లేడీస్ తిట్టకరా, వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు తెలుసా. నిల్లు రాసిరా లంగర్ హౌస్. వద్దు, నాకున్నది ఒకటే హౌస్. మీ ఛానల్కి పెద్దగా వ్యూస్ రావట్లేదు అంటగా. నా ఛానల్గా అంటే బయట అందరూ అనుకుంటున్నారు. బయట ఎవరు అనుకుంటున్నారు? దేర్ ఆర్ ఎలిగేషన్స్. అలిగేషన్స్ ఆన్ మీ. ఐ థింక్ యువర్ కెరీర్ ఇస్ ఎట్ స్టేక్. మై కెరీర్ అట్ స్టేక్. I think this is a stupid interview. రేయ్ వెనకొచ్చి పిల్ల వారా, నేను పిక్చర్లో అక్కడ వెయిట్ చేస్తున్నా, రీల్స్ చూసుకుంటున్నా. వెరీ అన్ప్రొఫెషనల్ యాంకర్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఓకే, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. మీ యూట్యూబ్ మంత్లీ ఆదాయం ఎంత? అదే చెప్తారండి. పర్లేదు చెప్పండి, దానిలో ఉంది. కొత్తగా వచ్చి ఈ లేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మోటివేషన్గా ఉంటుంది కదా. ఓకే, అంటే యూట్యూబ్ పాలసీ ప్రకారం నేను నెంబర్స్ చెప్పొద్దు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ అండర్వేర్ ఉంది కదా, ఇది ఒక 150 రూపీస్ అనుకుంటే నాకు వచ్చే ఆదాయంతో ఈజీగా ఒక 6 XL 3 స్మాల్ కొనొచ్చు. ఓ బాగానే సంపాదిస్తున్నారు అయితే. అంటే ఇక కష్టమే డిపెండ్ ఉంటుందండి. అదేలేండి. మీరు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఎస్. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు, అంటే మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు, అంటే ఏ ఛానల్స్ ఫాలో అవుతారో మేము తెలుసుకోవచ్చు? అంటే చాలామంది ఉన్నారు. లైక్ నాన్ వెజ్ అన్న బ్రో ఛానల్ తీసుకుంటే చాలా నేర్చుకోవచ్చు తన దగ్గర నుంచి. స్టార్టింగ్ స్టేజ్లో తను అంత రీచ్ రాకపోయినా కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టి ఇప్పుడు తను యూట్యూబ్లో నెంబర్ 1 పొజిషన్ ఉన్నారు. తన దగ్గర చాలా నేర్చుకోవచ్చు. ఇంకా చాలా ఫాలో అవుతా, లైక్ రాధికా వ్లాగ్స్ చూస్తా, మంచి ప్రాంక్ వీడియోస్ ఉంటాయి, ఫ్యామిలీ వ్లాగ్స్. ఇంకా శివ ట్యూబ్, రీసెంట్గా శరత్ నాల ఛానల్ కూడా చూస్తున్నాను, చాలా హెల్తీ కామెడీ ఉంటుంది. వీళ్ళందరి నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఇంకా చాలామంది ఉన్నారు, ఇప్పుడు పేర్లు గుర్తు రావట్లేదు నాకు. వాళ్ళ పేర్లు చెప్పి నీ ఛానల్ గ్రో చేద్దాం అనుకుంటున్నావు కదా. నాకు ఆల్రెడీ 1 మిలియన్ కదా. ఓ, కొత్తగా వచ్చే ఇన్ఫ్లుయెన్సర్కి మీరు ఏం చెప్తారు? కొన్ని రోజులు అయితే అన్ని పాతకైతే మేము పెద్దగా ఏం టెన్షన్ పడకని చెప్తాం. నీ అబ్బా పోరా రే,
పిస్తా హౌస్ కి కక్కుర్తిపడి ఒప్పుకున్నా, నీకు నీ కిస్తాకు దన్నోరా బాబు. ఓకే 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 మామ, ఓకే కూల్ కూల్, చిరాకు పడకు, కూల్. ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దామా? అబ్బా సాయిరామ్. ఓకే చేద్దాం. అమ్మయ్యా. చేసేద్దాం. ఒక్క నిమిషం. ఈ మధ్య ఏ సినిమాకి పోయినా లాస్ట్లో ఆ, పార్ట్ 2 సీక్వెల్ అంటున్నారు మామ. అంటే ఎస్